ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఈజ్ చూజన్. ఐ కేమ్ ఫ్రమ్ మార్కాపూర్. ఇక్కడ జాబ్ పర్పస్ మీద నేను ఈసీఎల్లో ఉంటున్నాను. నా టెస్టిమనీ ఏంటంటే దే ప్రేయర్స్లో పాస్టర్ గారు కండక్ట్ చేసే ప్రేయర్స్లో నేను చాలా బలపడుతున్నాను. నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చాను. 5 years నుంచి దేవునిలో చాలా బలపడుతున్నాను. ఇంకా నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఈ లోక స్నేహాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవుడు నాకు చాలాసార్లు నాతో మాట్లాడారు, కానీ నేనే వినలేదు. దైవజనుల ద్వారా మాట్లాడారు, వాక్యం ద్వారా. నా డైలీ వర్సెస్లో నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఈ లోక స్నేహం దేవునికి వైరము. ఈ లోక స్నేహంతో మీరు ఈ లోకంతో స్నేహం చేయొద్దు, అది దేవుని దృష్టికి అయిష్టమైనది, వైరం అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. అలా చాలాసార్లు మాట్లాడారు, కానీ నేనే వినలేదు. అయినా మారుతారు వాళ్ళు, ఎలాగైనా దేవుని తెలుసుకుంటారని చెప్పేసి వారితో అలానే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాను. కానీ వాళ్ళైతే మారు మనసు పొందుకోలేదు. ఇంకా నేనే దేవా నీ చిత్తం వారి పట్ల జరిగించండి, వారికి నీవే మారు మనసులు ఇవ్వండి, వారిని నీవే గద్దించండి ప్రభువా. లోకంతో నేనైతే స్నేహం చేయడం ఇంకా విడిచిపెడుతున్నానని దేవునికి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుత రీతిగా నా ప్రతి ఒక్క శోధన నుంచి, ప్రతి ఒక్క లోక స్నేహాల నుంచి దేవుడు అద్భుత రీతిగా నన్ను విడిపించాడు. చాలా బాధేసేది, ఆ పెయిన్ చాలా ఇదిగా ఉండేదన్నమాట. నేను తట్టుకోలేకపోయేదాన్ని. నా కళ్ళ ముందు వాళ్ళు పాపం చేస్తుంటే నేను అస్సలకి తట్టుకోలేకపోయేదాన్ని. ప్రభువా సెల్ఫ్ కంట్రోల్ నాకు కావాలి ఏసయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు సెల్ఫ్ కంట్రోల్ కావాలి, నాకు సహాయం దయచేయండి, నాకు బంధకాల నుండి విడిపించండి. నేను దేవునికి ఫాస్టింగ్ ప్రేయర్స్లో, నా నార్మల్ ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్స్లో నేను ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నాకు వాటన్నిటి నుంచి కూడా గొప్ప విడుదలనిచ్చి ఇప్పుడు పీస్ఫుల్గా ఉండేలా దేవుడు నాకు సహాయం చేశారు. నేనైతే వారిని క్షమించేశాను. దేవుడు వారు త్వరగా మారు మనసు పొందుకొని వారు కూడా హృదయాన్ని మార్చుకోవాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఈ దేవుడి చిన్ని సాక్ష్యం దీవించునుగాక. అయ్యగారు చెప్పే వాక్యాల ద్వారా నేను చాలా బలపడుతున్నాను. మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో నాకు డ్యూటీస్ ఉన్నప్పటికి కూడా నా డ్యూటీస్కి వెళ్తున్నా. వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తారు కదా యూట్యూబ్లో, మళ్ళీ వెనక్కి పోయి వాక్యం విని నోట్బుక్లో రాసుకుంటా. ఎవ్రీడే దేవుని వాక్యాన్ని వినడం, రాసుకోవడం, వాక్యానుసారంగా జీవించడం, ఇది దేవుడు ఎంతో గొప్ప కార్యాలు నా జీవితంలో ఇంకా చాలా మేలులు చేశారు. అందుబట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక.